ఈరోజు రూమ్ అనబడే అక్షరం ఈ మంత్రంని నంపుశక బీజము అని అంటారు. సహజంగా ఈ రూతో ఎవరికి పేర్లు ఉండవు, కానీ రాకు దీర్ఘం ఇస్తే రూ అనేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే ఈ రూమ్ అనే బీజం చేస్తే ఏం జరుగుతుందంటే, పాండవులతో కౌరవులతో ఏ విధముగా విరాట్ రాజు స్నేహం చేశాడో ఆ విధంగా మానవుడు వాడి ఈ మంత్రం సిద్ధి పొందితే ఆ విధంగా ప్రవర్తిస్తాడు. వాడి వ్యవహారాలు అందరితో ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో వాడికి అర్థమవుతుంది. దీనికి దుర్గా బీజం శ్రీ విద్య పరంగా సంపుటి చేసుకుంటారు. అంటే ధుమ్, రూమ్, ధుమ్ ఈ విధంగా చేసుకుంటారు. అయితే రూమ్ అంటే ఏంటంటే రూకా, నాణ్యములు, ప్రాచీన కాలంలో పేరు అన్నమాట. ఈ మంత్రం సిద్ధి పొందితే వాడు అసలు ఎలా ఉంటాడంటే, బాగా బ్రహ్మ బీజం అని కూడా అంటారు, క్షోభణ బీజం అని కూడా అంటారు. దీనికి తంత్రం ఏంటంటే, ఈ మంత్రం చేసేటప్పుడు ఫీలింగ్స్ కంట్రోలింగ్ కోసం, తర్వాత వాటిని వ్యక్తం చేయకుండా వాటి నుంచి ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ కోసం ఏం చేస్తారంటే, ఉత్తరేణి సమూలం, కరేపాకు సమూలం కలిపి ఒక 3 గ్రాముల తేనెతో తీసుకుంటే వాడికి అవన్నీ అర్థమవుతుంటాయి. పాండవులకి కౌరవులకు సంబంధించిన విరాట్ రాజులాగా ఉంటాడంటే అది మీరు మిగతా ఎవరి ద్వారా నా విరాట్ రాజు గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. అంటే ఘోరాతి ఘోరమైన దుష్టులతో మహా గొప్ప వాళ్ళతో ఇద్దరితో సమభాగంగా ఉంటాడు. అంత మంచి కలిగింది. మిగతా పేర్లు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఆ నుంచి క్షం వరకు పేర్లతోనే ఉంటుంది కదా, వాళ్ళైనా సరే ఈ విధంగా ఇది చేసుకోవచ్చు. వాళ్ళైనా సరే వాళ్ళు చేస్తున్నది చేయొచ్చు, ఎగస్ట్రా ఈ మంత్రంతో చేయొచ్చు. ఈ మంత్రంతో చేయటం వలన ఏం జరుగుతుంది అంటే, వాడు మెంటల్ బ్యాలెన్స్ ఎప్పుడు కోల్పోకుండా ఎవరితో అయినా సరే వాడు ఫిజికల్గా వాడు చేసే ప్రయత్నాల్లో, ఆధ్యాత్మికం సంగతి చెప్పట్లేదు, ఫిజికల్ విషయాల్లో వాడు అలా ఉండగలుగుతాడు. పాండవులతో కౌరవులతో ఇద్దరితో స్నేహం చేసినట్టు వాలి గనక ఎదుటోడి బలం లాక్కుంటాడు చూడండి. ఆ విధంగా ఎదుటోడు వీడు ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటాడో వాళ్ళు ఇతనికి ఈ యాంటీగా మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఆయన అని చెప్పి ఏదో తప్పుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప బీజం అన్నమాట ఈరోజు ఇది. ఈ పేరుతో ఎవరు ఈ బీజంతో పేర్లు ఉండవు, లేకపోయినా సరే ఏ పేరు కలిగిన వాళ్ళైనా చేసుకోవచ్చు. రూమ్ అనేది ధుమ్, రూమ్, ధుమ్ అంత శక్తివంతమైన బీజం. సరేనా? స్వస్తి.